ఓకే. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఆకర్షిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. అది డబ్బైనా, జబ్బైనా. నువ్వు జబ్బును ఆకర్షిస్తే జబ్బొస్తే, డబ్బును ఆకర్షిస్తే డబ్బొస్తది. అస్సలాము అలైకుం. చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్లాంలో ఉందని, ఖురాన్లో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని మూడుంటాయి. వీటిలో ఆస్క్ అంటే ఇస్లాంలోని దువా అని, దాని ద్వారా బిలీవ్ మరియు రిసీవ్ సరిగ్గా చేస్తే కావాల్సింది దక్కిద్దని, మేనిఫెస్ట్ చేసుకోవచ్చని బోధిస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఇది దువా కాదు. వీళ్ళు చెప్పేది ఇస్లామీయ విశ్వాసాలకు రెండు రకాలుగా విరుద్ధం. ఒక విధంగా ఇది షిర్క్ అయ్యిద్ది, ఇంకొక విధంగా ఇది కుఫ్ర్ అయ్యిద్ది. అది ఎలాగో తెలుసుకుందాం రండి ఇన్షా అల్లాహ్. ముందుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోని ఆస్క్, బిలీవ్, రిసీవ్లకు మూల నమ్మకం ఏమిటంటే మనిషే సృష్టికర్త. ఇవి సీక్రెట్ పుస్తకంలో రాసి ఉన్నవి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరు బోధించినా సరే ఇదే బోధిస్తారు. కొత్తదనం కోసం కొంచెం అటు ఇటుగా పదాలను మార్చి, కొత్త వాక్యాలను చేర్చి, మోసం చేయటానికి కొన్ని డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పే అసలు విషయం ఇదే. నీ ఆలోచనల ద్వారా నువ్వు ఈ విశ్వానికి ఏమి కావాలో అడిగితే, అంటే ఈ విశ్వానికి దువా చేస్తే, నీ ఆలోచనా శక్తితో విశ్వం నీ కోసం పనిచేసి నువ్వు అడిగిన వస్తువులను మేనిఫెస్ట్ చేస్తుంది. ఇక్కడ నిన్ను నువ్వు సృష్టికర్తవని, లేక సృష్టికర్తలో భాగమని నమ్మినా, లేక ఈ విశ్వం సృష్టించగలదని, లేక అది సృష్టికర్తలో భాగమని నమ్మినా, ఇంకా ఈ విశ్వంతో దువా చేసిన, అంటే ఈ విశ్వాన్ని అడిగిన, ఈ మూడు షిర్క్ కిందే వస్తాయి. అంటే బహుదైవారాధన. అంటే నిన్ను నువ్వు లేక ఈ విశ్వాన్ని ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు భాగస్వాములుగా చేశావు. నౌజుబిల్లాహ్. ఇది షిర్క్. ఇది పూర్తిగా ఇస్లామీయ విశ్వాసాలకు విరుద్ధం. ఇది మొదటి రకమైన మోసము. ఇది చాలామంది ముస్లింలకు సులువుగా అర్థమైంది. ఇక రెండవ రకమైన మోసానికి వస్తే దీనిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రెండవ రకంలో ముస్లింల కోసం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ను మార్చి చెబుతారు. ఇక్కడ విశ్వాన్ని అడగమని చెప్పకుండా మీరు సృష్టికర్తను, అల్లాహను నమ్మితే ఆయనను అడగండి, అదే దువా అని చెబుతారు. మీ దువా స్వీకరించబడి మీకు కావలసింది దక్కాలంటే చేయవలసిన విషయాలు చెబుతారు. అంటే దువా ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఆదాబె దువాలో ఉన్న విషయాలు చెబుతారు. మనకు ఆదాబె దువా ఉన్నాయి. దువా స్వీకరించబడే సమయాలు తహజ్జుద్ టైంలో, శుక్రవారము, ఉపవాసం విరమించే సమయంలో. అలాగే హరాం వస్తువులు తిన్నా, హరాం సంపాదన అంటే వడ్డీ డబ్బులు గాని, వేరే వాళ్లపై దౌర్జన్యం చేసి మోసం చేసి సంపాదించింది గాని, అటువంటి సంపాదనతో తిన్నా, బట్టలు ధరించినా ఆ అల్లా మీ ప్రార్థనను స్వీకరించడు. దువా స్వీకరించబడాలంటే అల్లా ఆజ్ఞలను పాటించాలి. ఇదే విధంగా మిగిలిన ఆదాబె దువాను చెబుతారు. ఇలా పద్ధతిగా చేస్తే బ్లాకేజెస్ దూరమయ్యి మీరు కోరుకున్నది మీకు లభిస్తుందని చెబుతారు. కొన్నిసార్లు అల్లా మిమ్మల్ని పరీక్షించడానికి ఆలస్యం చేసినా, మీరు ఓపికగా ఉంటే, సబర్తో ఉంటే మీరు కోరుకున్నది మీకు తప్పకుండా దక్కిద్దని బోధిస్తారు. చాలామంది ముస్లింలు ఇది విని నిజమేనని నమ్ముతారు. కానీ వీళ్ల మోసాన్ని పసిగట్టాలంటే దువా అంటే ఏమిటో పూర్తి అవగాహన ఉండాలి. వీళ్ళు చెప్పే మోసమాటల్లో కొన్ని విషయాలు కరెక్టే. ఎవరు మోసం చేసినా మొత్తం తప్పుడు విషయాలు చెప్పి ఎవరు మోసం చేయరు. తప్పుడు విషయాలు, అబద్ధాలలో కొంత నిజాన్ని కలిపి జనాల్ని మోసం చేస్తారు. పూర్తిగా తప్పుడు అబద్ధాలు చెబితే ఎవరు నమ్మరు. కాబట్టి వీళ్ళు చెప్పే విషయాల్లో కూడా కొన్ని విషయాలు ఇస్లాం ప్రకారం కరెక్టే. అంటే దువా స్వీకరించబడే సమయాలు ఉన్నాయి. వసీలా అంటే మంచి కార్యాల ద్వారా అల్లా యొక్క కృపకు దగ్గరైతే దువా స్వీకరించబడే ఆస్కారం ఎక్కువగా ఉండిద్ది. ఇలా అన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వీకరించబడటం. దువా స్వీకరించబడటం అంటే ఏమిటి? అది ఎన్ని విధాలుగా స్వీకరించబడిద్ది?
ఇస్లాం ప్రకారం దువా 3 విధానాలుగా స్వీకరించబడింది. మొదటిది, మనం అడిగిన వస్తువు లేదా విషయం మనకు ప్రసాదించబడింది, లేక దానికి బదులుగా అంటే మనం అడిగిన వస్తువును ఇవ్వకుండా ఆ సర్వజ్ఞుడైన అల్లాహ్ మనకు జరగబోయే నష్టాలను, రాబోయే కష్టాలను, బాధలను తొలగిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. ఇక మూడవది, ఈ ప్రపంచంలో మన దుఆ యొక్క ఏ ప్రభావం లేకుండా దాని ప్రతిఫలాన్ని మనకు అల్లాహ్ ఆఖిరత్లో అంటే ప్రళయ దినాన ప్రసాదిస్తాడు. ఈ 3 విధాలుగా ఒక ముస్లిం యొక్క దుఆ స్వీకరించబడింది. చూడండి, ఇక్కడ ఒక్క మొదటి సందర్భంలో తప్పితే మిగిలిన 2 సందర్భాలలో మనం దుఆ చేసిన వస్తువు మనకు లభించదు. అది దుఆలో మనం ప్రార్థించిన ప్రతిదీ మనకు దక్కాలనే నియమం లేదు. దీనిని బట్టి దుఆ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి కాదని క్లియర్గా తెలుస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బోధించే కొత్త గురువుల ప్రకారం కొన్ని నియమాలు పాటించి దుఆ చేస్తే మీకున్న బ్లాకేజెస్ అన్నీ దూరమయ్యి మీరు కోరుకున్న ప్రతిదీ, డబ్బులు, ఉద్యోగాలు, సుఖ సౌకర్యాలు అన్నీ మీకు లభించి తీరుతాయి. ముస్లింలుగా ఇక్కడ మన ముఖ్యమైన సమస్య ఏమిటంటే, కొన్ని నియమాలు పాటిస్తే మీ దుఆ తప్పకుండా నెరవేరుతుంది. మీరు అడిగిన, కోరిన వస్తువును అల్లాహ్ మీకు ఇచ్చి తీరుతాడు. ఇది కుఫ్ర్, ఇది దైవ తిరస్కారం. ఈ గురువుల ప్రకారం మీరు లా ఆఫ్ అట్రాక్షన్ను పాటిస్తే మీ దుఆను తిరస్కరించే అధికారం, శక్తి ఆ సృష్టికర్త అయిన అల్లాహకు లేవు. మీరు ఈ మోసగాళ్లు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ నియమాల ప్రకారం దుఆ చేశారు కాబట్టి ఇక అల్లాహకు మీ కోరికను నెరవేర్చడం తప్ప వేరే మార్గం లేదు. మీరు కోరుకున్నది మీకు ఇచ్చి తీరుతాడు. నౌజుబిల్లాహ్. దీని వలన ఆ సృష్టికర్త, సర్వశక్తివంతుడు అయిన అల్లాహ్ ఔన్నత్యం మీ మనసులో తగ్గిపోతుంది. దీనిని బయటకు చెప్పకపోయినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క భావన అదే. దాని ఫలితంగా మీరు మీ ఇస్లామీయ విశ్వాసాన్ని కోల్పోతారు. ముస్లింలుగా దుఆ మనకు ఒక వ్యాపార లావాదేవీ కాదు, మరియు అల్లాహ్ మానవులకు సమానం కాదు. మనం ఇంకొక వ్యక్తి లేక ఒక సంస్థతో ఒప్పందం చేసుకొని దాని నియమాలు, షరతులను పూర్తి చేస్తే రెండవ పక్షం ఇతర పక్షంపై కూడా తన బాధ్యతలను నెరవేర్చడం తప్పనిసరి అయ్యింది. ఇటువంటి నియమాలను మనం దుఆకు వర్తించలేము. ఇది బిజినెస్ అగ్రిమెంట్స్కు వర్తిస్తాయి. ఎందుకంటే దుఆ ఒక అగ్రిమెంట్ కాదు. అల్లాహ్ మానవులకు సమానం కాదు. ఆ సృష్టికర్తను ఎవరూ కట్టడి చేసి తాము కోరుకున్న వస్తువులను ఆయన నుంచి పొందలేరు. సుబ్హానల్లాహ్. దుఆ అంటే ఒక దాసుడు, ఒక మానవ మాత్రుడు తన సృష్టికర్త, సర్వశక్తివంతుడు, కరుణామయుడు అయిన అల్లాహకు చేసుకునే వేడుకోలు. ఆ అల్లాహ్ తన దయతో, కృపతో ఆ దాసునిపై కనికరించి అతని దుఆను స్వీకరిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. అదేవిధంగా తన దయ, జ్ఞానము మరియు హిక్మత్ మరియు ఇష్ట ప్రకారం ఆ దాసుని దుఆను తిరస్కరిస్తాడు కూడా. అల్హమ్దులిల్లాహ్. అందువలనే ప్రవక్తల కొన్ని దుఆలు కూడా స్వీకరించబడలేదు. ఇక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కామెడీ చూద్దాం రండి. నువ్వు ఏదైతే నువ్వు ఆకర్షిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. అది డబ్బైనా జబ్బైనా. నువ్వు జబ్బును ఆకర్షిస్తే జబ్బు వస్తే, డబ్బును ఆకర్షిస్తే డబ్బు వస్తుంది. విన్నారా? డబ్బులు సరే, జబ్బులు ఎలా ఆకర్షిస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ ప్రాస చూడండి. డబ్బైనా జబ్బైనా అంట. ఒక వ్యక్తికి పిజ్జా అంటే ఇష్టం మరియు అతనికి పాములంటే భయం. అతను వీటి గురించి ఆలోచిస్తుంటే అతనికి ఏమి లభించాలి? లాజికల్గా అతనికి పిజ్జా దొరకాలి, పాముల నుంచి రక్షించబడాలి. దుఆలో ఒక కష్టం నుంచి, ఆపద నుంచి రక్షించమని అల్లాహ్ను వేడుకుంటే ఆయన మనపై దయతలచి ఆ కష్టాల నుంచి, రోగాల నుంచి, ఆపదల నుంచి మనల్ని రక్షిస్తాడు ఇన్షా అల్లాహ్. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆ వ్యక్తికి రెండూ లభిస్తాయి. అది కామెడీ. మీరు వద్దన్నా ఇచ్చిద్ది. మీరు నాకు అప్పులు వద్దు, నా అప్పులు తీరాలి అని అప్పుల గురించి ఆలోచిస్తే మీకు అప్పులే పెరుగుతాయి.
నాకు రోగాలంటే భయం, నేను రోగాలకు దూరంగా ఉండాలి అని జాగ్రత్తగా ఉంటే మీకు రోగాలే వస్తాయి. నాకు ఇది ఫలానా వస్తువు విషయం వద్దు, ఇష్టం లేదు, భయం, చెడ్డది అని అనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈ విశ్వం గాని వీళ్ళ కొత్త దైవం కాని ఈ వద్దు, ఇష్టం లేదు అలాంటి వాటిని పట్టించుకోదు. మీరు ఆలోచించిన వస్తువుల్ని మీకిచ్చి తీరిద్ది. మీరు వద్దని ఆలోచించారా, కావాలని ఆలోచించారా, దానికి భయపడ్డారా, ఆ వస్తువు మీకు అవసరమా లేదా దానికి సంబంధం లేదు. కేవలం మీరు ఆలోచించి ఆకర్షించిన వస్తువులను మీకు చేర్చేసిద్ది అనమాట. చూడండి, మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కదా, రా వద్దు, రా వద్దు, రా వద్దు అంటే వద్దు దానికి అర్థం కాదు, రా 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 అని అర్థమవుతుంది. ఒక సైకాలజీ ప్రొఫెసర్, ఒక డాక్టర్ సైకాలజీ టుడేలో ప్రచురితమైన ఈ వ్యాసంలో కూడా రాశారు. ఈ వ్యాసంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సైకాలజీ కాదు, సైన్స్ అసలే కాదు అని తెలియజేశారు. కావలసిన వాళ్ళు వెళ్ళి చదువుకోండి. పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు ఇది సైన్స్ కాదు అంటున్నారు. ఇస్లామీయ ధార్మిక పండితులు ఇది ఇస్లాం కాదు, ఇది ఖురాన్లో లేదు, పైగా ఇది ఇస్లాంకి, ఇస్లామీయ విశ్వాసాలకి పూర్తిగా విరుద్ధం అంటున్నారు. కానీ కొంతమంది మోసగాళ్ళు ఇది సైన్స్ అని, అడ్వాన్స్డ్ న్యూరో సైన్స్ అని, సైకాలజీ అని, ఖురాన్లో ఉందని జనాల్ని మభ్యపెట్టి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. ఇన్షా అల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం.